అదిగో అక్కడ ఏదో కోటలాగా ఉంది, అక్కడికి వెళ్ళి ఎక్కుదాం. ఎలా అనిపిస్తుంది పార్క్ మీకు? ఎక్సలెంట్ గైస్, ఎక్సలెంట్. ఖచ్చితంగా మీరు రావాలి, ఎంజాయ్ చేయాలి. ఫుడ్ పెడుతూ ఇలా నెమ్మది టీచ్ చేయి, ఇంకో చేయి పెట్టి వచ్చింది వచ్చింది. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు? అన్నిటికన్నా మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటో తెలుసా ఈ పార్క్లో? నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. మన హైదరాబాద్లో రీసెంట్గా అయితే స్టార్ట్ చేసిన మన కోత్వాల్గూడ పార్క్ అయితే వచ్చాను. సో ఈ పార్క్ వచ్చేసి కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ పార్క్ అనమాట. గైస్, ఈ కోత్వాల్గూడ ఎకో పార్క్ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే మన హిమాయత్ సాగర్ లేక్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే మాన్యువల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ప్లేస్ వచ్చేసి చాలా గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీగా కూడా అనిపించింది నాకైతే వెళ్ళిన తర్వాత. సో ఎంట్రన్స్లోనే నాకైతే ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం గ్రీనరీతో అయితే సూపర్గా ఉంది. సో ఎవరైతే కార్లో వచ్చినా బైక్లో వచ్చినా పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఏంటంటే కింద అయితే పార్కింగ్ చేసుకున్నాం. మేమైతే వెళ్ళేసరికి కూడా ఎగ్జాక్ట్గా టైం కూడా దాదాపుగా 11:30, 12 అలా అవుతుంది. సో వెళ్ళిన వెంటనే అక్కడైతే ఈ టికెట్స్ అయితే మేమైతే ఫోన్లో అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట. ఎంటర్ కాగానే అసలు ఒక్కసారి అలా మొత్తం లుక్ వేస్తే అసలు డిఫరెంట్ చెట్లు అయితే డిజైన్లు అయితే కనపడతాయి మనకి. అలాగే ఈ మొక్కల మధ్యలో అలా కూర్చుంటే చాలా చల్లగా ఉంది. ఇప్పుడు వచ్చే సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తే కనుక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇలా మనిషి అయితే వచ్చేలాగా ఒక రాయిని అయితే చెక్కారన్నమాట. అదైతే చాలా బాగుండింది. మన హైదరాబాద్లో ఇలాంటి ఒక క్రేజీ థీమ్ పెట్టిన పార్క్ని అయితే నేనైతే ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు. అసలు నడవడానికి ఫుట్పాత్ చూడండి ఎలా ఉందో. ఇదంతా కవర్ చేసుకొని మీకైతే బర్డ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. అదిగో అక్కడ ఏదో కోటలాగా ఉంది, అక్కడికి వెళ్ళి ఎక్కుదాం. నడవడానికి ఫుట్పాత్ అయితే భలే క్రియేట్ చేశారు ఇక్కడ. మేమైతే ముగ్గురం వెళ్ళాం. అందులో ఒకడైతే నేనైతే రాను బావా వాకింగ్కి అన్నాడు. ఎండ అయితే విపరీతంగా ఉంది. మంచి ఎండ టైంలో వచ్చాను, ఎందుకంటే జనాలు కొంచెం తక్కువ ఉంటారు. ఒకవేళ పొద్దున్నే వస్తే కనుక కొంచెం బాగా తిరిరండి, ఓకే? ఇదేం పార్క్ అయ్యా బాబు, నడిచే కొద్ది వస్తానే ఉంది. ఈ బ్రిడ్జ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది వాడు ఎందుకు రానన్నాడు. ఇంకోడైతే మధ్యలోంచి అయితే వెనక్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. ఇక నేనైతే ఎండ అయినా పర్లేదు వానైనా పర్లేదు నాకైతే వీడియో కాల్ అని చెప్పేసి నేనైతే అలా వెళ్ళి వీడియో షూట్ చేస్తే అసలు సూపర్ లొకేషన్ అయితే నాకు కనిపించింది. ఇక్కడైతే నుంచొని ఫొటోస్ తీస్తే చాలా బాగుంటుంది. మీరు కనుక వెళ్తే ఇక్కడ ఈ స్పాట్ని అయితే మిస్ అవ్వకండి. ఇలాంటి చాలా స్పాట్స్ అయితే ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తానే. ఒంట్లో ఉన్న ఫ్యాట్, ఒంట్లో ఒకవేళ ఉంటే షుగరు, ఒంట్లో ఒకవేళ ఉంటే బీపీ, దెబ్బకి అన్నీ పోతాయి. డైలీ ఇక్కడికైతే వచ్చి ఒక గంట ఈ పార్క్లో ఎక్కి దిగితే చాలు. అసలు చిన్నప్పుడు ఒకటి రస్నా యాడ్ వచ్చేది, సన్ కూల్ డ్రింక్ స్ట్రా వేసుకొని తాగేసేవాడు చూసావా? అలా అనిపిస్తుంది నాకు ఈ ఎండను చూస్తుంటే. చాలా ఎండగా ఉంది. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇందులో అయితే చాలా రకాల పక్షులు అయితే ఉంటాయి. సో లోపలికి వెళ్ళి అయితే ఇంకా లేట్ చేయకుండా చూద్దాము ఎలా ఉంటుందో. బేసిక్గా ఏంటంటే నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఎక్కడైనా పెట్స్ ఉన్నా కానీ నేను తొందరగా అట్రాక్ట్ అయిపోతాను. వెళ్ళు. అయ్యో ఊసలు తెంపించేసుకోండి, ఆడవంటే ఇదే అనుకుంటా. ఈ బర్డ్స్ ఉన్న దగ్గరికి లోపలికి రావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 200 అనమాట. లోపలికైతే ఎంటర్ కాగానే ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. బయట అసలు ఎంత వేడిగా ఉందో లోపలైతే అంత చల్లగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఎలా అనిపిస్తుంది పార్క్ మీకు? ఎక్సలెంట్ గైస్, ఎక్సలెంట్. ఖచ్చితంగా మీరు రావాలి, ఎంజాయ్ చేయాలి. ఈ ఎంత దూరం వెళ్ళినా కానీ నడుపుతూనే ఉంటుంది. ఇక్కడ చూసారా ఈ బ్లూ కలర్ పక్షులు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కొంచెం అయితే ఎండలు ఉన్నాయి కదా, అందుకే బయటకి అయితే రావడం లేదు. బా ఏంటి బా అది వెళ్తుంది అక్కడి నుంచి? అడవి పుంజు బాబోయ్, హైదరాబాద్. క్లిక్ చేసేసా.
ప్రాంతాన్ని భలే చూస్తున్నా. నాకైతే భయం వేస్తుంది. అది ఏం చేస్తుంది కలిసేస్తుందేమో. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. చేసేయ్. చూడండి, యాక్చువల్ జూనియర్ అబ్బాస్ లాగా ఉన్నాడు ఈయన ఎగ్జాక్ట్గా. ఎక్సైటెడ్. అందరూ ఎక్కువ పార్క్ రండి. మన తెలంగాణ గవర్నమెంట్ ఆదరించండి, ఎంజాయ్ చేయండి, పక్షులను ప్రేమించండి. ఇంకా ఎక్కువ పార్క్ రండి. ఎకలాజికల్గా ఉండండి. We are excited for you to invite. Your 100 rupees is full worth. నో 200. 200 rupees is full worth. అది అంటారు కదా ఏదో. Nature lover, this is the perfect. If you are a bird lover, this is the perfect. Here you have the option of feeding the birds and all. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. Very much excited. Thank you. So, ఎవరైనా నాలాంటి బర్డ్ లవర్స్, యానిమల్ లవర్స్ ఉంటే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ ని వీక్షించాలని కోరుకుంటున్నా. అయ్యి బాబోయ్, గత జన్మలో ఏంటి మూర్తి, ఈ జన్మలో కూడా బ్యాంకింగ్ లో ఎక్కడికి? చార్మినార్. ఎందుకు? అందాన్ని చూడడానికి. డిప్రెషన్. ఈ బర్డ్స్ నేమ్స్ వచ్చేసి బ్లూ మకావ్ అని అంటారన్నమాట. సో ఇవైతే ఎక్కువ చాలా మట్టి నీడ పట్టనే ఉంటాయి. ఎవరైనా ఈ ప్లేస్ అయితే విజిట్ చేస్తే గనక ఒక 3 to 4 మధ్యలో వెళ్తే గనక ఇవైతే బయటకు వస్తాయి అన్నమాట ఈవినింగ్ టైమ్. అప్పుడైతే మీరు వీటిని అయితే ఎత్తుకోవచ్చు కూడా. అవైతే ఏవి అనవు. లొకేషన్ అదిరిపోయింది. లాంగ్వేజ్ లో చేస్తాం. దాని రెన్యూవల్ వచ్చింది కదా. మళ్ళీ మార్కెట్ ఉంది మనకి. ఇప్పుడు నీకు నచ్చినట్టు వీడియో ఎడిట్ చేయమని అడుగుతాను. దానికి ఒక కిసి బ్రో, దానికి ఒక కిసి బ్రో. లిప్ టు లిప్. ఏంటి మమ్మీ ఎవడీడు? దాని తల మీద ఒక కిసి పెట్టు. అదే అదే అదిరింది. మనకి ఇంకా అవుదామా? ఇక్కడ బర్డ్స్ కేజెస్ పైన అయితే నడవడానికి అయితే ఫుట్పాత్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం లొకేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే నుంచి ఫొటోస్ కూడా దిగచ్చు, చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో ఏంటంటే ఇక్కడైతే మొత్తం బర్డ్స్ కూడా వచ్చేస్తాయి. ఇక ప్రతి అరగంటకు ఒకసారి అయితే మొత్తం వాటర్ కొడతా ఉంటారు అన్నమాట, చల్లగా ఉండడం కోసం. పైనుంచి అయితే వాటర్ పడతా ఉంటాయి. సో ఇక్కడైతే మా జాగ్రత్త, లోపలికి వచ్చి ఇక్కడైతే చాలా మట్టుకి చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా ఉంటాయి. ఎలా అంటే ఇదిగో ఇలాగే చిన్నపిల్లలు ఆడుకోవచ్చు మాట. ఇలాగొచ్చి దేవుడా, ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు నువ్వు? రేపు మేము ఆఫీస్లో ఆడుకుందాం. అన్నిటికన్నా మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటో తెలుసా ఈ పార్క్ లో? నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అది. ఇక ఎగ్జిట్ లోకి వెళ్ళే దారిలో అయితే మనకైతే హిమాయత్ సాగర్ లేక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అసలు సూపర్ గా ఉంటది ఈవినింగ్ టైమ్స్ లో. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మన లేక్, ఇక్కడేమో మన స్టెప్స్ మాట. ఇక్కడ నుంచి ఫొటోస్ దిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఇక మేమైతే ఇక్కడ నుంచి ఫొటోస్ దిగిన తర్వాత అయితే రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరుతున్నాం. వెళ్ళే దారిలో అయితే మంచిగా ఎక్కడన్నా ఆగి భోజనం చేసి అయితే వెళ్దామని చెప్పేసి మేమైతే కిస్మత్ మండికి వచ్చాము. ఇక వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్ ప్రవీణ్ అండ్ శ్రీకాంత్ అన్నమాట. ఇక వెళ్ళంగానే చాలా ఆకలేస్తుంది, దాని తగ్గట్టుగా వెయిటింగ్ టైం కూడా ఉండింది. ఇంకా వెళ్ళి కూర్చున్న తర్వాత అయితే మా అదృష్టం ఏమో కానీ కరెంట్ పోయింది. మళ్ళీ రావా? సూపర్. ఆర్డర్ పెట్టిన తర్వాత అరగంటకైతే తీసుకొచ్చారు. అప్పటికైతే కింద మీద పడతా ఉన్నాము అందరము. అలా ఎలా అమ్ముడిపోయావు సుమేష్? ఎందుకంటే నేను తిండిపోతున్నాయి.
ఇక మండీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అసల మేము చెప్పిన మండీ అయితే ₹1000 ముగ్గురికైతే సరిపోతది. అండ్ ఇక్కడితో ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరికొత్త వీడియో కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండ్ సీ యూ సూన్.